రాష్ట్రంలో డిఎస్సీ అక్రమాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు నంద్యాలలో నిరసనలు హోరెత్తాయి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాస్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని, సూపర్ 6 హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని, స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించి విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మార్గంగా ఎక్కడా కూడా ఈనాటి వరకు మెరిట్ లిస్ట్ పెట్టకుండా ఉద్యోగాలు గతంలో కూడా చిన్న ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ పాటించింది. ఖచ్చితంగా సెలక్షన్ బోర్డు మెరిట్ లిస్ట్ ని పెట్టిన తర్వాతనే ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ విడ్డూరంగా ఈ రోజు మెరిట్ లిస్ట్ ఎవరికి ఇవ్వకుండా ఎవరు పాస్ అయినారో తెలీదు, ఎవరు ఫెయిల్ అయినారో తెలీదు, ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినామో తెలీదు. మరి ఇంత దుర్మార్గంగా గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి ఈ రోజు మా పార్టీ తరఫున యువతకి సంఘీభావంగా ఈ రోజు ర్యాలీ తీయడం జరిగింది. మరి యువత అంతా కూడా కలుసుకుంటే ఏం జరుగుతుందో నారా లోకేష్ గారు చూశారు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం చూసింది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. ఎవరైతే అన్యాయం అయిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజు మేము ఒకరిని ఉద్యోగం వచ్చిన వాళ్ళని తప్పు పట్టడంలా ఎక్కడా కూడా ఉద్యోగాలు మెరిట్ లిస్ట్ లో సాధించిన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ ఎవరైతే అన్యాయం అయిపోయినారో, ఎవరైతే స్పోర్ట్స్ కోటా పేరిట వాళ్ళ ఉద్యోగాల్ని దోచుకున్నారో వాళ్ళని మాత్రమే మేము ఈ రోజు వాళ్ళకి సంఘీభావంగా ఈ రోజు తరలిస్తున్నాం.